హలో గాయ్స్, వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ అండి. సో ఈరోజు మనం వచ్చేసి కనుపత్తిపాడులో ఉన్న శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్ళబోతున్నాము. ఇక్కడ టెంపుల్లో ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ నాగప్రతిష్ఠ చేస్తారండి. సో నాగప్రతిష్ఠ పూజా విధానం ఎలా చేయాలి, ఎంత ఖర్చు అవుతుంది అనేది మొత్తం అంతా కూడా నేను ఈరోజు చెప్పబోతున్నాను. సో ఖచ్చితంగా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. పదండి వీడియోలోకి వెళ్ళిపోదాం. హైవే నుంచి మీకు నెల్లూరు సిటీ నుంచి 5 to 10 minutes అండి ఈ టెంపుల్ అనేది. సో మీరు బైక్లో అయినా, ఆటోలో అయినా, ఏ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ తీసుకున్నా కూడా మీకు 5 to 10 minutesలో మీరు టెంపుల్కి అయితే రీచ్ అయిపోవచ్చు. హైవే నుంచి ఈ లెఫ్ట్ తీసుకోవాలండి. ఈ లెఫ్ట్ దగ్గర మీకు పండ్లు, పువ్వులు అన్నీ కూడా దొరుకుతాయి. సో ఇక్కడ మీరు స్వామివారికి కావాల్సిన పండ్లన్నీ తీసుకోవచ్చు. సో టెంపుల్కి అయితే రీచ్ అయిపోయామండి. సో చాలా ప్రశాంతంగా ఉందండి. టెంపుల్ అయితే చాలా వాస్ట్గా కట్టారు. చాలా పెద్ద ఏరియా ఇది. సో మనకి మలేషియాలో ఉన్నట్టు, మలేషియాలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సెల ఎట్లా ఉంటుందో అంత హైట్గా, అంత మంచిగా కట్టారండి కన్స్ట్రక్షన్. సో ఇక్కడైతే మీరు శిలలు అయితే చూడొచ్చు. నాగప్రతిష్ఠ చేసిన శిలలు చాలా అంటే చాలా ఉన్నాయండి. మధ్యలో అయితే మీకు పుట్ట ఉందండి. సో చాలామంది అక్కడైతే పుట్టలో పాలు పోసేసి దాని తర్వాత దర్శనానికి అయితే వెళ్తారు. సో ఇక్కడ కార్ పార్కింగ్ అయితే కూడా మీరు చూడొచ్చు. సో వాహనం అయితే చూడొచ్చు, చాలా బాగా అలంకరించి. సో మీకు మంచిగా ఈ హైట్ అయితే చూడండి, చాలా హైట్ అండి. గజస్తంభానికి ఈక్వల్గా ఉందండి ఆ ఒక సెల అనేది. చాలా నీట్గా మీకు వచ్చేసి క్లీన్ చేసి మొత్తం అంతా కూడా చాలా మెయింటెనెన్స్ అయితే చాలా చాలా బాగుందండి ఈ టెంపుల్లో. సో మీకు ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే యారో మార్క్ వేసాను కదా, సో అక్కడైతే మీకు పూజ అనేది జరుగుతుంది అనమాట. నాగప్రతిష్ఠ పూజ అనేది అక్కడే జరుగుతుంది. సో వస్తువులు ఏమేమి అనేది మీరు చూడొచ్చు. అక్కడ చిన్న బాటిల్లో మర్క్యూరీ ఉంది. సో నాగశిలలు 2 చిన్నగా ఉన్నాయి చూడండి, సిల్వర్లో మేల్ అండ్ ఫీమేల్ నాగశిలలు. దాని తర్వాత మీకు యంత్రం ఉంది. సో చిన్న చిన్న మెటల్స్, ఇంకొచ్చేసి నవరత్నాలు, కొంచెం చిన్న చిన్న రాళ్ళు అయ్యని కూడా పెడతారనమాట. ఆ శిల ప్రతిష్ఠించే ముందు కింద అవన్నీ పెట్టి దాని తర్వాత శిల పెడతారనమాట మీకు. సో ఈ షాట్ వచ్చేసి నాగప్రతిష్ఠ పూజ చేసే దగ్గర నుంచి నేను తీసిన షాట్ అండి. దాదాపుగా ఈక్వల్గా ఉంది శిల అయితే గజస్తంభానికి. సో ఇప్పుడు మనమైతే పుట్ట దగ్గరికి వెళ్దాము. పుట్ట దగ్గర మనం పాలు పోసేసి పుట్టకి, సో మనము ప్రతిష్ఠించిన శిలకి ఎట్లా పూజ చేసుకోవాలి అనే విధానం అయితే చూపిస్తాను. సో ఇక్కడ ఆల్రెడీ నాగప్రతిష్ఠ చేసిన వాళ్ళు, శిలలు ప్రతిష్ఠించిన వాళ్ళు శిలలు చాలా ఉన్నాయండి. చూడండి ఒకసారి. కింద అయితే చాలా వామ్స్, పురుగులు అయితే చాలా ఉన్నాయి. సో ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఒకసారి మీరు లెగ్స్ కడుక్కొని దాని తర్వాత బయటికి వెళ్ళేటప్పుడు ఒకసారి చెక్ చేసుకోండి, ఎందుకంటే చాలా చాలా పురుగులు అయితే ఉన్నాయి. సో ఇదైతే మేము ప్రతిష్ఠించిన సెల అండి. సో ఫస్ట్ మనం వచ్చేసి వాటర్తో సెలని అయితే మనం క్లీన్ అయితే చేసుకోవడం జరుగుతుంది ఇక్కడ. మీకు నాగప్రతిష్ఠ పూజ ఎంత ఖర్చు అయ్యింది, ఎంతసేపు పడుతుంది, ఎన్ని రోజులు పడుతుంది అనే వివరాలన్నీ కూడా నేను కమెంట్స్లో వేస్తాను. మీరు నాకు ఈ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, మీ డౌట్స్ అన్ని కమెంట్స్లో వేయండి. అందరి కమెంట్స్కి నేను రిప్లై చేయడానికి ట్రై చేస్తాను. సో మనమైతే ఇప్పుడు వాటర్తో పెట్టయితే క్లీన్ అయిపోయింది. సో నెక్స్ట్ వచ్చేసి మనము ఆవు పాలతో మనం అభిషేకం అయితే చేస్తున్నామండి. ఆవు పాలు అయిపోయిన తర్వాత మీరు కుంకుమతో చేయొచ్చు, విభూదితో చేయొచ్చు, ఇంకా పసుపుతో నీళ్ళల్లో కలిపేసి కూడా మీరు చేసుకోవచ్చు. ఆవు పాలతో అభిషేకం అయితే అయిపోయింది. సో నెక్స్ట్ మీరు మళ్ళీ ఒకసారి వాటర్తో మీరు సెలని ఒకసారి క్లీన్ చేసేసుకొని పసుపు రుద్దేయడం స్టార్ట్ చేసేసుకోవచ్చు అండి. చాలామంది వచ్చేసి ఎక్కువ పసుపు పూసి చేస్తారు. సో మీకు ఎట్లాగా ఇష్టమైతే అట్లా చేయండి. అంటే మీరు మీ బిడ్డలకి ఎట్లాగా స్నానం చేస్తారో అట్లా చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి కుంకుమ అలంకరణ.
సో మీకు ఎలాగా మీరు అలంకరణ చేసుకోవాలి అని అనుకుంటున్నారో ఆ విధానంగా మీరు మన శిలకి అలంకారం అయితే మీరు చేసుకోవచ్చు అన్నమాట. సో అలంకరణ అయితే అయిపోయిందండి. నెక్స్ట్ వచ్చేసి మనము అరటిపండు తమలపాకు పెట్టేసి మనము నైవేద్యం ఇచ్చేయచ్చు. దేవుడికి ఇష్టమైన పువ్వులు ఎరుపు, తెలుపు అండి. సో మీరు ఎరుపు పువ్వు అయినా సరే, తెలుపు పువ్వు అయినా సరే మీరు దేవుడికి అలంకరణ అయితే చేసుకోండి. ఇంకా మీరు దీపారాధన వెలిగించేసుకొని స్వామివారికి మీ కోరికలు ఏమైతే ఉన్నాయో ఆ కోరికలన్నీ వేడుకోండి. మనస్ఫూర్తిగా ఈ యొక్క నాగప్రతిష్ఠ అయితే చేయండి. ఖచ్చితంగా మీరు వేడుకునేది 100% అయితే జరుగుతుంది. ఇప్పుడు దేవుడికి హారతి అయితే ఇచ్చేస్తున్నామండి. హారతి ఇచ్చేసి హారతి ఆచమనీయం చేసేసి మనం అక్కడ పెట్టుకొని దండం పెట్టుకొని మన కోరికలు ఏమైతే ఉన్నాయో ఆ కోరికలన్నీ నెరవేరాలి అని మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని మనము పూజనైతే ముగించవచ్చు. సో ఇప్పుడు వచ్చేసి దేవుడికి ప్రదక్షిణలు చేయాలండి. 11 ప్రదక్షిణలు అయితే మనము పూజ అయిన తర్వాత చేయాలండి. సో ప్రతిరోజు మీరు వచ్చేసి 11 రోజులు కానీ 18 రోజులు కానీ 41 రోజులు కానీ మీరు ప్రతిరోజు వచ్చి పూజ చేసి ప్రదక్షిణలు 11 ప్రదక్షిణలు చేసి మీరు కోరుకున్నది నెరవేరాలి అని గట్టిగా ప్రార్థించి మీరు ఇక్కడ ఖచ్చితంగా వచ్చి చేస్తే మీకు ఖచ్చితంగా 100% ఫలితం అయితే ఉంటుందండి. సో ఇక్కడ వచ్చేసి ట్యూస్డేస్ అండ్ సండేస్ అయితే ఫుల్ రష్ ఉంటుందండి. సో ఈ షార్ట్ తీసినప్పుడు సండేలో తీసిందండి షార్ట్. మీరు ఎక్కడైతే చూడొచ్చు జనాలు అయితే ఉన్నారు. అట్లాగే మీకు ఇక్కడ ఇక్కడే చిన్న షాప్ లాగా పెడతారు. మీకు టెంకాయ కానీ అగరబత్తి కానీ కర్పూరం కానీ పువ్వులు కానీ అన్నీ అయితే దొరుకుతాయి మీకు. సో మనకి ఇప్పుడు పూజ అయితే అయిపోయింది. సో మనం బ్యాక్ అయితే వెళ్ళిపోతున్నాము. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. సో మీరు ఎంత లైక్ చేస్తే అంతమందికి ఈ వీడియో అయితే వెళ్ళి చేరుతుంది. సో వాళ్ళకి కూడా ఈ పూజ విధానం ఎట్లా చేస్తారు ఏంటి అనేది ఇన్ఫర్మేషన్ అయితే వెళ్ళి చేరుతుందండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ ఇంకో వీడియోలో ఇన్ఫర్మేటివ్ వీడియోలో కలుస్తాను. బాయ్.